మనల్ని ప్రేమించే వారి కోసం జీవించాలి. మనల్ని ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. ఓపిక అనేది చాలా విలువైన గుణం. ఎంత ఓపికగా ఉంటామో అన్ని సమస్యలు దూరంగా ఉంటాయి. ఇతరుల్లో లోపాలు ఎత్తి చూపే ముందు నీలోని లోపాలు సరిచూసుకో. నోరు విప్పేటప్పుడు, పర్సు తెరిచేటప్పుడు జాగ్రత్త వహిస్తే పరువు, డబ్బు రెండూ దక్కుతాయి. గొప్ప వాళ్ళందరూ మన వాళ్ళైతే బాగుండును అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడైతే తట్టుకోలేము. మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం విలువ తెలియదు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళు కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభవాలు అన్నీ కలిసి మనిషిని కఠినంగా మారుస్తాయి. ఏమీ ఆశించకు, ఏమీ ఊహించకు, ఏది అడగకు, ఏది కోరకు. అలా వదిలే, అంతే, జరగాల్సింది జరుగుతుంది. నువ్వు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. పుట్టడం ఒక క్షణం, మరణం ఒక క్షణం, కానీ ఈ క్షణాల మధ్యలో నీ జీవితమే నరకపూరితమైన స్వర్గం. జీవితంలో ఇబ్బందులు ఉన్న వారందరూ దురదృష్టవంతులు కాకపోవచ్చు, కానీ ఆ బాధలను పంచుకోవడానికి ఎవ్వరూ లేని వారే అసలైన దురదృష్టవంతులు. మనల్ని ప్రేమించేవారు ఎప్పుడూ ఒకేలా ఉంటారు అనుకోవడం మన మూర్ఖత్వం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి మనస్సు, మనిషి ఆలోచనలు మాత్రమే. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు, మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, తిరిగి మళ్ళీ అది నిన్నే చేరుతుంది. నన్ను 10 అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నేనే 100 అడుగుల దూరంలో ఉంటాను.